ట్యానింగ్ తో బాధపడుతున్నారా? ముఖం పైన నలుపు వచ్చేసి ఇబ్బందికరంగా మారుతుందా? నలుగురితో కలవటానికని క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోయి కాన్ఫిడెన్స్ తగ్గుతుందా? అలాంటప్పుడు మీకు ఎటువంటి ట్రీట్మెంట్స్ అవసరం, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, లేజర్స్ ఎంతవరకు సేఫ్, పీల్స్ కాంబినేషన్ లో చేయొచ్చా, ఇలాంటి అన్ని ప్రశ్నలు మనకు వస్తాయి. అలాంటప్పుడు అసలు ఏది ఇది అని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. దాని గురించి వివరించడానికని నేను మీ ముందుకు వస్తున్నానండి. నేను డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కొత్తపేటలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే చర్మంలో మనకి నలుపు అనేది ఏ విధంగా ఉంటుంది, ఎందుకు వచ్చింది అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ట్యానింగ్ అనేది అల్ట్రావైలెట్ రేడియేషన్ వల్ల అవుతుందండి. అల్ట్రావైలెట్ రేడియేషన్ లో మనకి ఏ వేవ్ లెంత్, బి వేవ్ లెంత్, సి వేవ్ లెంత్ అని ఉంటుందండి. ఈ ఏ వేవ్ లెంత్, సి వేవ్ లెంత్ తోటి అంత ప్రాబ్లం కాదు, కానీ బి వేవ్ లెంత్ తోటి మనకి ట్యానింగ్ అనేది ఉంటుంది. అల్ట్రావైలెట్ బి రేడియేషన్ అనేది మనకి చర్మం పైన తగిలినప్పుడల్లా చర్మంలో కణాలకి డ్యామేజ్ జరిగి దాంట్లో కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ కెమికల్స్ తోటి ఇంకా చర్మం మీద బాగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఆ డ్యామేజ్ అయినప్పుడే మనకి ఫోటో ఏజింగ్ అనేది వస్తుందన్నమాట. సో ట్యానింగ్ అనేది ఇవాళ మనం చూసింది 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఫోటో ఏజింగ్లోకి, అంటే మన చర్మం పల్చబడిపోవటం, సాగింగ్ అయిపోవటం అనేది జరుగుతుందన్నమాట. అలానే ఏజ్ స్పాట్స్, డార్క్ స్పాట్స్ అనేటిది కూడా రావటం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అని అంటే మనం సన్ ఎక్స్పోజర్ కాకుండా సన్ స్క్రీన్స్ అనేది ఖచ్చితంగా వాడుతూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్స్ అని అంటే అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్, అల్ట్రావైలెట్ బి రేడియేషన్కి బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ అనేటివి వాడుకోవచ్చండి. 30 SPF సన్ స్క్రీన్స్ కొద్దిగా షార్ట్ స్పెక్ట్రమ్ ఉంటుంది, కానీ 50 SPF సన్ స్క్రీన్స్ కొద్దిగా ఆయిలీగా ఎక్కువగా ఉంటుంది అనమాట. 30 SPF సన్ స్క్రీన్స్ కొద్దిగా తక్కువ ఆయిలీగా ఉండి, అలానే 50 SPF సన్ స్క్రీన్స్ ఎక్కువ ఆయిలీగా ఉన్నప్పుడు డ్రై స్కిన్స్ కని పెడతాం అనమాట. చర్మంలో 30 SPF సన్ స్క్రీన్ అనేది భారతదేశ ప్రజలకి సరిపోతుందండి. దక్షిణ భారతదేశాలకి, ఎస్పెషల్లీ తెలుగు ప్రజలకి మనకి 30 SPF సన్ స్క్రీన్ వాడుకున్నా కానీ సరిపోతుందండి. అయితే ఎక్కువ యాడెడ్ ప్రొటెక్షన్ మీరు కోస్టల్ ఏరియాలో కానీ, బీచెస్లో కానీ వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే హై ఆల్టిట్యూడ్ మౌంటైన్స్లో ట్రెక్కింగ్కి వెళ్తున్నప్పుడు కానివ్వండి, జంగిల్ ట్రెక్స్కి వెళ్తున్నప్పుడు కానివ్వండి, ఏదన్నా బయట టూర్స్కి వెళ్తున్నప్పుడు కానివ్వండి, సన్ స్క్రీన్స్ అనేది బాగా వాడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ఈ సన్ స్క్రీన్స్ వాడుకుంటూ దాంతోపాటు నైట్ టైం స్కిన్ యాక్టివ్స్ అనేది మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. స్కిన్ యాక్టివ్స్ అని అంటే మనకి వైటమిన్ సి అండి, వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ ఈ ఉంటుంది, అలానే అజిలిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. అలానే ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్స్, నియాసినమైడ్ సీరమ్స్, అలానే సాలిసిలిక్ యాసిడ్ కాంబినేషన్స్లో ఉన్న క్రీమ్స్ కూడా మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి ఉంటాయి అనమాట. సో ఇలా ఉండటం తోటి ఈ స్కిన్ యాక్టివ్స్ మనకి చర్మంలో ఉన్న కెమికల్స్ ఏవైతే ప్రొడక్షన్ అవుతున్నాయో దాన్ని తీసేస్తూ ఉంటాయి. అలానే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి గ్లూటథైనే కాకుండా కొల్లాజెన్స్ కూడా మనం యూస్ చేస్తామండి. కొల్లాజెన్ కూడా యూస్ చేయడం తోటి చర్మంలో కొల్లాజెన్ అనేది ఫ్రెష్గా తయారై అలానే స్కిన్ సెల్స్ని కూడా బాగా రీజువనేట్ చేస్తూ ఉంటుంది. స్కిన్ యాక్టివ్స్లో మనం రెటినాల్ కాంబినేషన్స్తో కూడా ఇవి చేస్తూ ఉండొచ్చు. అయితే చర్మంలో పిగ్మెంటేషన్ అనేది క్రీమ్స్ తోటి, టాబ్లెట్స్ తోటే కాకుండా మెయిన్లీ లేజర్స్ తోటి పిగ్మెంటేషన్ని చేయొచ్చు. అలానే పిగ్మెంటేషన్కి పీల్స్ కూడా మనం యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కేవలం క్రీమ్స్, టాబ్లెట్సే మనం వాడితే దాంతో మనకి ఏమి ప్రొడక్టివ్గా అనిపించదండి. దానికి మనం లేజర్స్, పీల్స్ చేస్తూ ఉంటేనే మనకు కొద్దిగా మార్పులు అనేటివి కనిపిస్తూ ఉంటాయి. చర్మంలో మనకి మార్పులు రావాలనంటే ఖచ్చితంగా మనం సన్ స్క్రీన్స్తో పాటు లేజర్స్, పీల్స్ చేస్తూ ఉండి నెలకు ఒక మాట కానీ, లేక నెలకి 2 మాటలు కానీ, అంటే మనకు 15 రోజులకు ఒక మాట కానీ అలా చేస్తూ ఉంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. చర్మంలో ఇలా మార్పులు రావడానికని లేజర్స్లో బ్లూ టోనింగ్ అనే కొత్త టెక్నాలజీని మేము లాంచ్ చేసామండి. చాలా మంచి రిజల్ట్స్ తోటి ఇది వస్తూ ఉంటుందండి. బ్లూ టోనింగ్ అంటే ఏంటి అని అంటే ఇది ఒక వెరైటీ అండి. ఒక ఇండియా గ్లేజర్ని మనం ఒక హై ఇంటెన్సిటీలో చేయటం వల్ల మనకి అది బాగా బెనిఫిట్ వస్తుందండి. కానీ లో ఫ్లూయెన్స్ అనే ఒక సెట్టింగ్ ఉంటుందండి. ఆ లో ఫ్లూయెన్స్ తోటి చేయటంతో ఏమవుతుందంటే చర్మంలో ఉన్న నలుపు కేవలం మెలనిన్ పిగ్మెంట్ ని మాత్రమే కరిగిస్తుందండి. చర్మ కణాలని డ్యామేజ్ చేయకుండా అది లేజర్ అనేది చర్మం లోపలికి చొచ్చుకుపోయి కేవలం మెలనిన్ నే టార్గెట్ చేస్తుంది అనమాట. అది ఎలా చేస్తుంది లేజర్ అని అంటే, ఇప్పుడు మనం ఒక పేపర్ తీసుకొని దానికి మనం ఎన్నిసార్లు రంధ్రాలు చేసిన ఒక పెన్ను తోటి ఒక్కొక్కటి వేరే విధంగా ఉంటుందన్నమాట. దాని సైజెస్ అవన్నీ వేరే విధంగా ఉంటుందన్నమాట. అదే మనం లేజర్తో చేసామనుకోండి, ఆ లేజర్ అనేది కరెక్ట్ పద్ధతిలో చేస్తే మనకి అదే సైజులో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ పోర్స్ కొట్టినా కానీ మనకి దానికి అంతే సైజులో వస్తుందన్నమాట. లేజర్ స్పెసిఫిసిటీ అనేది అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకోసమే లేజర్స్ అనేటివి చాలా సేఫ్గా ఉంటాయి. మీకు లేజర్స్లో సేఫ్టీ అనేది అందుకే ఉంటుంది కాబట్టి మీకు చర్మం మీద చేసినప్పుడు ఏమవుతుందంటే చర్మం పైన ఉన్న కణాలని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా
అది లోపలికి వెళ్ళి చర్మంలో ఉన్న నలుపుని కరిగిస్తుందండి. ఆ లోపల ఉన్న చర్మాన్ని కరిగించినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మీకు బెటర్ ఎఫెక్ట్ అనేది వచ్చేసి మీకు రిజల్ట్స్ అనేటివి మంచిగా కనిపిస్తుంది. చర్మంలో ఇలా మనకి మార్పులు వచ్చిన దానికి ఆ నలుపు ఏదైతే కరుగుతుందో దానికి మనం యాంటాక్సిడెంట్స్ తీసుకొని మంచిగా నలుపుని కరిగించుకోవచ్చండి. సో క్రీమ్స్, పీల్సే కాకుండా లేజర్స్ కూడా చేసుకోవచ్చండి. ఈ లేజర్స్ చాలా సేఫ్గా ఉంటుందండి. మన చర్మానికి డ్యామేజ్ ఏం జరగదు, పైన ఎపిథీలియంకి కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటిది కూడా ఉండదన్నమాట. సో చర్మంలో ఇవన్నీ మార్పులు మనం చేసుకొని ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేసుకొని మనకి సరిగ్గా ఉండేటట్టుగా చక్కగా చర్మం అనేది మనకు రావాల్సిన ప్రయత్నం మనం చేసుకోవచ్చండి. సో లేజర్స్ అనేది మనకి మంచి ఆన్సర్, మంచి సొల్యూషన్ మనకి పిగ్మెంటేషన్ కోసం అని. సో ఖచ్చితంగా మనం ఈ మార్పులు అనేది చేసుకుంటూ రెగ్యులర్ రిజల్ట్స్ అనేది తీసుకురావడానికి ప్రయత్నాలు చేయొచ్చు. సో ఇదండి విషయం. మీరు తప్పకుండా మా సెంటర్కి వచ్చి ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు, మేము ఎంత కష్టపడుతున్నాం అనేది కూడా మీరు చూడొచ్చు. మా దగ్గర హై అండ్ టెక్నాలజీస్ యూస్ చేసి మీకు మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నామండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలానే పిగ్మెంటేషన్ తోటి ఎవరైనా బాధపడుతూ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ లేదనుకున్న వాళ్ళకి నా వీడియోని షేర్ చేసి అలానే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కానీ హెయిర్వి, స్కిన్వి మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెడితే తప్పకుండా మీకు దానికి వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నమస్తే.